ఓకే సార్. ఓకే ఓకే రాబోయే కాలంలో నేను చేసి చూపిస్తే అప్పుడు మీరు అనుకుంటారు ఇంకేదో నాకు అవసరానికి 4 మాటలు చెప్పి పబ్బం గడుపుకొని మళ్ళీ వెళ్ళిపోయి నా గురించి కూడా మీరు గ్రామాలలో విన్నారు. నేను 5 ఏళ్లలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను ఎవరిని ఎక్కడికి వచ్చేది కానీ ఏదైనా కానీ కూడా ఎక్కడ పెట్టిన సరే కొన్ని గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు రాజకీయాలు చిన్న చిన్నవి ఒకసారి వీళ్ళ నాయకులకు తెలిసి జరుగుతాయి, తెలియకుండా జరుగుతాయి. లేకుంటే మీరు కావాలని మీరు చేసిండరు ఆ వాతావరణంలో జరిగిపోతుంటాయి. కావాలని ఎవరూ చేయరు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. పూర్వకాలం లెక్క అప్పుడు లెక్క కత్తులు కార్పణ్యాలు ఏమవుతుంది ప్రశాంతంగా అందరికీ దిగులు పడతారా బయట మంచిగా వచ్చి పడతారని నిలవాలని బయట ఈ సాయంత్రం మేము మోటార్ సైకిల్ కావాలా, ఫ్యామిలీతో కావాలా, టీవీలు చూడాలా, పిల్లలు బాగా చదివించుకోవాలి, మా పిల్లలు కూడా యువకులు కావాలి, మాకు మా లెక్క కష్టాలు మా పిల్లలు ఉండొద్దు. వాళ్ళు కూడా అదే చెప్తున్నా, పిల్లలకు కూడా చదువులు రావాలి, వాళ్ళు కూడా ఒక సంస్కృతిలో బతకాలి. ఇప్పుడు మీరు చెప్పిన మీ పిల్లలు మేము రారు రాబోయే కాలంలో. ఇంకా జనరేషన్ మారిపోతుంది, ఇంకా జనరేషన్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే మనం ముందు మారాలి. దానికి అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు అదే ఉద్దేశంతోనే కొన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అట్లా కొన్ని యువకులు వేరే వాళ్ళతో ఉన్నాడు, తర్వాత వీరభద్ర వెంకటరెడ్డి ఉన్నాడు, అన్నీ చూసి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మనకి మంచి ఇంకా చెప్పినప్పుడు అందరూ సమానంగా ఉంటారు, సమానంగా ఓరి ఒక తల్లిలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ అదే మనసుతో చెప్పినా మాకు